నమస్కారం మిత్రులందరికీ స్వాగతం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. వైఎస్ షర్మిల గారు ఆమె రాజకీయ ప్రస్థానంలో, రాజకీయ ప్రయాణంలో, ఆమె కెరీర్లో ఒక మజిలీకి చేరిందని చెప్పాలి. ఇవాళ కొద్ది గంటల క్రితం ఆమె కాంగ్రెస్ పార్టీలో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో తన వైఎస్ఆర్టీపీ పార్టీని మెర్జ్ చేస్తున్నట్టుగా, విలీనం చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే వైఎస్ షర్మిల గారి రాజకీయ ప్రయాణాన్ని చూసే ముందు ఇవాళ జరిగిన విషయాన్ని గురించి ముందుగా మనం మాట్లాడుకుందాం. అదేంటంటే, ఢిల్లీలో జరిగిన సభలో ఏఐసిసి ప్రెసిడెంట్, ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, దాంట్లో ప్రముఖమైన నాయకుడు రాహుల్ గాంధీ గారు సమక్షంలో వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని విలీనం చేస్తున్నట్టుగా ప్రకటించారు. మొట్టమొదట మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ కండువా షర్మిల గారికి కప్పి ఆహ్వానించారు. దీనికంటే ముందు ఒక నాయకుడు మల్లికార్జున ఖర్గే గారిని కోరుతూ షర్మిల గారిని ఆహ్వానించవలసిందిగా, మాట్లాడవలసిందిగా కోరారు. అయితే మల్లికార్జున ఖర్గే గారు షర్మిల గారికి కండువా వేశారు. ఆ తర్వాత ఇంకొక కండువా తీసుకొని పక్కనే ఉన్న ఆమె భర్త ఆయన గారికి కప్పటానికి ప్రయత్నం చేశారు. అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించారు, వద్దండి అని అన్నారు. ఆ విషయం అక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రేక్షకులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఆన్లైన్లో చూసే వాళ్ళందరూ కూడా మల్లికార్జున ఖర్గే గారు, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు ఏదైనా మాట్లాడతారని, ఆమెని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా ప్రకటిస్తారని సహజంగానే అందరూ ఎదురు చూశారు. కానీ అది జరగలేదు. వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమెని పార్టీలో కండువా కంపటము, వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత విలేకరుల కోసం వాళ్ళు మాట్లాడమని అడిగారు. ఆమె మాట్లాడారు. ఈ విషయాన్ని మనం ముందుగా పరిశీలించాలి. ఏం మాట్లాడారంటే, ఆమె ఇప్పటిదాకా ఉన్నటువంటి వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నాను. ఇక నుంచి, ఈ రోజు నుంచి వైఎస్ఆర్టీపీ పార్టీ అనేది విడిగా ఉండదు, కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీతోటే పనిచేస్తుంది అని చెప్పారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఏ అసైన్మెంట్ తనకిస్తే, ఏ బాధ్యతలు తనకిస్తే అది సంతోషంగా నిర్వహిస్తాను అని చెప్పారు. అట్లాగే తన తండ్రి రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని, ఆయన కాంగ్రెస్ పార్టీ సేవ చేస్తూనే కన్ను మూశారని చెప్పి కూడా స్పష్టంగా చెప్పారు. అట్లయితే అదే రాజశేఖర రెడ్డి బిడ్డగా ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఆ తర్వాత ఇంకొక మాట ఏమన్నారంటే, ఆమె తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్కి విజయానికి అనుకూలంగా, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓటు చీలకుండా ఉండటానికి నేను సహకరించాను అని చెప్పారు. అట్లాగే అంతకుముందు కూడా ఒకసారి నా సహకారం వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఇక్కడ తెలంగాణలో అధికారాన్ని సాధించింది అని చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీకి తాను చేస్తున్న సేవల గురించి చెప్పడం ఒక ఉద్దేశము, అలాగే నా సహకారం వల్లే మీరు గెలిచారు, అధికారంలోకి రావడానికి కారణం అని చెప్పడం కూడా ఇంకొక అంశం అక్కడ ఆమె చెప్పదలుచుకొని చెప్తున్నారు. ఈ విషయం ఒకటి ఆమె చెప్పారు. ఇంకొక విషయం, అక్కడ తన కాంగ్రెస్ పార్టీ టోన్ని, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఇప్పుడున్న సిద్ధాంత నేపథ్యాన్ని ఒకసారి తన గొంతులో కూడా ఆమె వినిపించారు. అది ఏం వినిపించారంటే, యాజ్ ఎ క్రిస్టియన్ ఐ పెయిన్డ్ వాట్ హ్యాపెండ్ ఎట్ మణిపూర్ అని ఆమె అన్నారు. ఏం చెప్పారంటే, నేను క్రిస్టియన్గా మణిపూర్లో జరిగిన సంఘటనలకు చాలా బాధపడుతున్నాను అని చెప్తూ ఏం చెప్పారంటే, 2000 చర్చిలను వండలైజ్ చేశారు, అంటే కూలగొట్టారు, ధ్వంసం చేశారని, అట్లాగే 60,000 కుటుంబాలు నిరాశ్రయులయ్యారని, హోమ్లెస్ అయ్యారని చెప్పి ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. ఇది కాంగ్రెస్ చెబుతూ ఉన్నటువంటి మాటలను తన గొంతులో ఆమె వినిపించారు. అంటే కాంగ్రెస్ సిద్ధాంతాన్ని తన గొంతులో తాను షర్మిల వినిపించారనమాట. అంటే కాంగ్రెస్ తోటే ఎలా పనిచేస్తాను. అయితే ఇప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత షర్మిల గారు ఏమన్నారంటే, పార్టీ ఏ బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
అయితే పార్టీ ఒప్పజెప్పిన బాధ్యతలు అన్నిటినీ ఏ బాధ్యత ఒప్పజెపితే ఆ బాధ్యత అంగీకరించడానికి ఆమె ఉంటారు అని చెప్పి మనం అందరూ అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే పార్టీ ఒకటి ఆంధ్రప్రదేశ్ పార్టీలో ఆమె ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పార్టీలోనే భాగంగా ఉన్నారని చెప్పి మనం అనుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ తెలంగాణ ఎన్నికలు జరిగేటప్పుడే అప్పుడే ఆమె కాంగ్రెస్లో చేరడానికి ప్రయత్నం చేశారని చెప్పి వార్తలు వచ్చాయి. అది స్పష్టంగా అప్పుడు తిరస్కరించారని చెప్పి వీలైతే మీరు ఆంధ్రప్రదేశ్ పార్టీలో చేరండి అన్నట్టుగా అప్పటికి వార్తలు వచ్చాయి. ఇది స్పష్టం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరటం వల్ల అక్కడ జరిగే పరిణామాలు ఏంటి, షర్మిల గారు ఉద్దేశించేది ఏంటన్నది మనం ఒకసారి విశ్లేషణ చూసుకోవచ్చు. అయితే రాజశేఖర రెడ్డి గారి కూతురుగా షర్మిల గారు రాజకీయ నిరుద్యోగంతో ఉంటారని చెప్పి మనం ఎట్టి పరిస్థితులు అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే 2012లో ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2012 జూన్లో కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు కేసుల కారణంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన పరోక్షంగా వైఎస్ విజయమ్మ గారు, వైఎస్ షర్మిల గారు రాజకీయ బాధ్యతలు తీసుకొని రాష్ట్రం అంతా తిరిగారు. దాదాపు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది ఆమె. పాదయాత్ర చేశారు. ఆ తర్వాత బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత బాబుకు వ్యతిరేకంగా బస్సు యాత్ర కూడా చేశారు. 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి దాదాపు 1553 కిలోమీటర్ల బస్సు యాత్ర చేపట్టారు. బాబు బై బై బాబు అని చెప్పి చేశారు. అయితే వైఎస్ షర్మిల గారు చేసిన యోగదానం వల్ల, అట్లాగే వైఎస్ విజయమ్మ గారు చేసినటువంటి యోగదానం వల్ల, వీళ్ళిద్దరూ చేసిన రాజకీయ ప్రయాణం, ఈ పాదయాత్ర, ఈ కృషి వల్ల అది జగన్మోహన్ రెడ్డి గారికి లాభించింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 2014లో 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత గొప్పదైనటువంటి విజయం సాధించారు. 175 సీట్లలో దాదాపు 30% సీట్లు ఆయనకు వచ్చేసినాయి. ముఖ్యమంత్రి అయినారు. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత బయట జనాంతికంగా అనుకునేది ఏంటంటే వైఎస్ షర్మిల గారికి కానీ వైఎస్ విజయమ్మ గారికి కానీ పార్టీలో ప్రధానంగా ఉంటుందని, ఆ తర్వాత పదవుల్లో కూడా ప్రధానమైనటువంటి భాగాలు వాళ్ళకు వస్తాయని చెప్పి భావించారు. ఇది జనాంతికంగా జరిగినటువంటి విషయం. కానీ అవి ప్రజలు ఊహించినట్టుగా రాజకీయాలు ఉండవు. ఎప్పుడు కూడా ప్రజల ఊహలకు ప్రజలు అంచనా వేస్తారు. ఒక సామాన్య పౌరుడు కూడా జరగబోయే రాజకీయం ఎలా ఉంటుందన్నది ఈరోజు ఇంకా చాలా స్పష్టంగా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వార్తా మాధ్యమాలు చాలా అంత స్పష్టంగా అంత వేగంగా ప్రజలకు అందుతూ ఉన్నాయి. కాబట్టి ఒక సామాన్య మానవుడు కూడా జరగబోయే రాజకీయం ఏంటన్నది చాలా స్పష్టంగానే అంచనా వేస్తున్నారు. ఒక్కొక్కసారి రాజకీయ పండితుల విశ్లేషకుల అంచనాలు తల్లకిందులయ్యి ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తి చేసిన అంచనాలు సరైనగా పరిణమిస్తున్నాయి. దీన్ని గమనిస్తే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు పదవులు ఆశించారని, వాళ్ళు ఆశించి ఉండకపోయినా కానీ ప్రజలు వాళ్ళు ఏదో ఒక పదవిలో ఉంటారని ఆశించారు. అది జరగలేదు. జరగని దరిమిల వైఎస్ షర్మిల గారు చాలా కాలం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. 2021లోనే, అంటే 3 సంవత్సరాల క్రితమే ఆమె వైఎస్ఆర్టీపీ అనేటువంటి పార్టీని ఇక్కడ ప్రవేశపెట్టారు. సరే, ఈ ప్రస్థానాన్ని కాసేపట్లో ఉంచితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దీనివల్ల జరగబోయే పరిణామాలు ఏంటి? అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆమె ఏమి ఆశిస్తారు, ఏమి వస్తే ఆమె తృప్తి పడతారు అన్నది మనం ఆలోచిస్తే ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీకి ఆమె చీఫ్ కావచ్చు. అయితే ఇప్పటిదాకా ఉన్నటువంటి చీఫ్ రుద్రరాజు ఆయన ఆహ్వానించారు. ఆమె వస్తే మాకు ఇదిగా చెప్పచ్చు అని అనుకున్నారు. మరి ఇప్పుడు ఆయనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా కొనసాగుతారా, లేక కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా చేస్తారా, లేకపోతే రుద్రరాజు గారిని కంటిన్యూ చేసి ఆమెకి ఇంకేదైనా బాధ్యతలు అప్పగిస్తారా? కానీ వైఎస్ షర్మిల గారు ఇక్కడ వైఎస్ఆర్టీపీ పార్టీలో ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్న ఆమె ఆంధ్రప్రదేశ్కు పోయి కాంగ్రెస్ పార్టీలో ప్రెసిడెంట్గా కాకుండా ఇంకొక పదవిని అంగీకరిస్తారా? ఈ విషయాన్ని ఏఐసిసి గమనించకుండా ఉంటుందా? ఏఐసిసి గమనించే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆమెకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించినప్పుడు ఎన్నికల్లో పోరాడేటప్పుడు
2-3 నెలల్లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో దిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిల గారు తప్పనిసరిగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. అలా ప్రచారం చేసేటప్పుడు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కన్నా తక్కువ పదవిని ఆమె ఆశిస్తారా అంటే తప్పనిసరిగా మామూలుగా ప్రజలకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఎవరికైనా అర్థమయ్యే విషయం ఏంటంటే, వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రచారంలోకి దిగితే ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఆమె ముఖ్యమంత్రి పదవికి తక్కువ పదవిని అంగీకరిస్తారని చెప్పి ఎవరు భావించరు, ఆమె కూడా భావించరు. అలాంటప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా ముఖ్యమంత్రిగా ఉండి జరగబోయే ఎన్నికల్లో చాలా స్పష్టంగా ఆ పార్టీ చెప్పేది ఏంటంటే, మళ్ళీ మేము 175కి 175 స్థానాలు గెలుస్తాం, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారని ఆ పార్టీలో పెద్దలందరూ చెప్తూ ఉన్నారు. ఆయన చెప్తారు. ఇది వాళ్ళ విశ్వాసం. తప్పనిసరిగా పార్టీ గెలుస్తుందనేటటువంటి విశ్వాసం, ప్రగాఢమైన విశ్వాసం నాయకుల్లో ఎక్కువ మంది నాయకులకి ఉన్నది. అది స్పష్టంగా మనం పైకి కనిపించే విషయం. అలాంటప్పుడు అటుపక్క తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చాలా స్పష్టమైనటువంటి అవగాహనతోటి కలిసి పోట్లాట చేస్తున్నది. అంటే అప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష స్థానంలో ఉండి కానీ ఇంకొక స్థానంలో ఉండి కానీ ఎన్నికలలో నిలబడ్డప్పుడు ఆమె తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అన్నది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైరపక్షంగానే ప్రతిపక్షంగానే ఉన్న కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఎదురుగా నిలబడి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం వైఎస్ షర్మిల గారికి ఏర్పడుతుంది. అంటే అన్నగారి పార్టీకి వ్యతిరేకంగా ఆమె తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తుంది, పోటీ చేయాల్సి వస్తుంది, తప్పనిసరిగా ప్రచారం చేయవలసి వస్తుంది. ఇది ఒక క్లిష్టమైనటువంటి సమస్య. ఇట్లాంటి సమస్యని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కానీ ఇంతకుముందు ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కొనలేదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నది. అయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పటిదాకా ఉన్నది చూస్తే అది కేవలం నామమాత్రావశిష్టంగా మిగిలిపోయింది. అక్కడ బీజేపీకి కొంత ఉనికి ఉన్నది. ఇక తెలుగుదేశానికి దాని గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు జనసేన కూడా అంతకంటే ఎక్కువగా బీజేపీ కంటే ఎక్కువగా ఉనికిని ప్రదర్శిస్తూ ఉన్నది. ఇలాంటి సందర్భంలో ఇప్పటిదాకా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో అటు బీజేపీని, అటు జనసేనని, అటు తెలుగుదేశాన్ని, చంద్రబాబు నాయుడు గారి పార్టీ తెలుగుదేశాన్ని ఆయన ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళ ముగ్గురిని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి మనోధైర్యం ఉందని, ఆ శక్తి ఉన్నదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులు, పెద్దలు అందరూ కూడా దీన్ని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాకా ఉన్నటువంటి 3 పార్టీలని, జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీతో సత్సంబంధాలు ఉన్నా, కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నా, తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కలిసి పనిచేసే అవకాశం ఇప్పటికీ ఎవరికీ ఏం కనిపించట్లేదు. బీజేపీ తన ఉనికి కోసం తాను ప్రత్యేకంగానే నిలబడి పోటీ చేయాల్సి ఉంటుంది. అది మిగతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా బీజేపీ కూడా కలిసి వస్తుంది అని చెప్పి ఆయన చెప్పినా, అది తెలుగుదేశం జనసేన అలయన్స్ తోటి బీజేపీ కలుస్తుందన్న సంగతి ఇప్పటి వరకు ఏ నాయకులు కూడా స్పష్టమైన సంకేతం ఇవ్వలేదు. అది జరుగుతుందని ఎవరు అనుకోవట్లేదు ఇప్పటికీ. కాబట్టి అక్కడ 3 పార్టీలకు ఎదురుగా నిలిచి పోరాడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి ఇప్పుడు 4వ పార్టీ కాంగ్రెస్తో కూడా ఎదురు నిలిచి పోరాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా ఉన్నది, పేరుకు మాత్రమే ఉన్నటువంటి ఆ పార్టీ. దీనికి కారణం ఏంటంటే, రాష్ట్రం విడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ బలమైన కారణం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు కాబట్టి ఆ పార్టీని అక్కడ రాష్ట్రంలో బంధుపెట్టేసినట్టుగా చేసినారు. అంటే దాదాపు 0, ఏ స్థానం గెలవలేని పరిస్థితి దాన్ని తెచ్చారు. దీనికి కారణం ఏంటంటే, తెలంగాణ విడిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని, అది సోనియా గాంధీ కారణం అని చెప్పి ప్రజలు నమ్మటటువంటి కారణం అది. అట్లాంటి పార్టీకి జవసత్వాలు తేవాల్సినటువంటి అవసరం, ఆ బాధ్యత ఇప్పుడు షర్మిల గారి మీద ఉన్నది. ఈ కారణంగా షర్మిల గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు ఉన్న దానికంటే బలంగా మాట్లాడాల్సి వస్తుంది, బలంగా వ్యతిరేక శక్తులను ఎదిరించాల్సి వస్తుంది, బలంగా పనిచేయాల్సి వస్తుంది.
ఈ సందర్భంలో షర్మిల గారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారి బాధ్యత ఏమిటంటే ఇప్పుడున్నటువంటి అధికార పక్షానికి బలంగా వ్యతిరేకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది రాబోయే ఎన్నికల్లో జరగబోయే చిత్రం ఇలాగే ఉంటుంది. అయితే కాంగ్రెస్ గెలుస్తుందా అని ఇప్పుడు ఎవరూ ఊహించలేరు. షర్మిల గారు వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ గెలుస్తుందని ఎవరు ఊహించలేరు. ఒకవేళ కాంగ్రెస్ గెలిచే పరిస్థితికి రాకపోతే, ఒకవేళ అంటున్నాను, అది రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతాయో ఎవరు చెప్పలేరు. అంటే ఊహించని అన్ని తలకిందులు కావచ్చు. ఇంతకుముందు కూడా జరిగినాయి, ఎన్నో సందర్భాల్లో జరిగినాయి. తెలుగుదేశానికి ఉన్న ధీమా, అది మేము అధికారంలోకి వస్తామన్న ధీమా వాళ్ళకు ఉన్నది. మేము అంతకంటే అధికారంలో తప్పనిసరిగా వస్తామన్నటువంటి ధీమా ఆయనకున్నది. అట్లాగే రాజకీయాల్లో ఏం జరిగినా ఆశ్చర్యపాల్సిన అవసరం లేదు. అయితే షర్మిల గారితోటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక సంధి ప్రయత్నానికి వచ్చినట్టుగా, వైవి సుబ్బారెడ్డి గారిని అందుకు పంపినట్టుగా, ఆయన బుజ్జగించడానికి ప్రయత్నించినట్టుగా, షర్మిల గారు అంగీకరించినట్లుగా వార్తలు వచ్చాయి. చాలా మీడియాలో వార్తలు వచ్చినాయి. కానీ తర్వాత రోజున వైవి సుబ్బారెడ్డి గారు ప్రెస్తో, మీడియా వాళ్ళతో మాట్లాడుతూ అలాంటిది ఏమి జరగలేదు, మేము ఎవరిని బుజ్జగించాల్సినటువంటి అవసరం లేదు, ఎవరిని ఒప్పించాల్సినటువంటి అవసరం లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటిదాకా చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి, తప్పనిసరిగా మా పార్టీ గెలుస్తుంది, తప్పనిసరిగా 175 స్థానాల్లో నిలబడి గెలిపించేటటువంటి బాధ్యత ఉంది మాకు. అట్లాగే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆయన అధికారంలోకి వస్తారు అని ఆయన చెప్పారు. అలా చెబుతూనే ఇచ్చిన సందేశం ఏంటంటే, షర్మిల గారి పేరు ప్రస్తావన తీసుకురాకపోయినా ఎవరు వ్యతిరేకంగా నిలబడ్డా కానీ గెలుపు మాదే అని చెప్పి ఆయన స్పష్టమైనటువంటి సందేశాలు ఇచ్చారు. ఒకవేళ ఆయన నిజంగానే షర్మిల గారిని ఒప్పించే ప్రయత్నము చేయకుండా ఉన్నా కూడా ముందు ప్రయత్నం జరిగే అవకాశం ఉండొచ్చు. షర్మిల గారిని ఒప్పించే ప్రయత్నం జరగవచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది? అయితే దీనికి ఎందుకు అనుకోవాలంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జనాకర్షణ శక్తి చాలా ఎక్కువ. ఆయనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే చాలా పాపులర్ నాయకుడు ఆయన. ఎన్టీ రామారావు లాగా అంత జనాకర్షకమైనటువంటి ముఖ్యమంత్రి మరొకరు లేరు. చాలా బలమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఆయన రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్న పథకాన్ని ఆయనే ప్రవేశపెట్టారు. అది జనంలో బాగా క్లిక్ అయింది, జనం బాగా మెచ్చుకున్నారు. దానివల్ల జనానికి ప్రయోజనాలు కూడా చాలా జరిగినాయి. ఆ తర్వాత వేరు సంక్షేమ పథకాలను ఆయన ప్రవేశపెట్టారు. ఏఐసిసిని ధిక్కరించి కూడా, ఏఐసిసిని లెక్క చేయకుండా కూడా ఆయన స్వతంత్రంగా కార్యక్రమాలు నిర్వహించారు. అంత బలమైన నాయకుడు. కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడు కూడా, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడు కూడా అట్లాంటి బలమైన నాయకుల్ని పెరగనివ్వరు. వాళ్ళు ఇప్పుడు పార్కులో క్రోటన్ మొక్కల్లాగా, పార్కులో క్రోటన్ మొక్కల్ని ఎట్లా పెంచుతారంటే, వాటిని పెంచుతారు, వాటికి ఎరువు వేస్తారు, వాటికి నీళ్లు పెడతారు, వాటిని పెరిగేటట్టు చేస్తారు. కానీ పెరిగేటట్లు చేసినా కూడా ఆ తోట యజమాని చెప్పినట్టే పెరగాలి. యజమాని ఎంత ఎత్తు పెరగమంటే అంత ఎత్తు పెరగాలి. అంతకంటే కొంచెం ఒక కొమ్మ బయటకు వస్తే దాన్ని కట్ చేస్తారు. సరిగ్గా కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ, ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుడు బలంగా ఉన్నా కానీ ఆ బలంగా ఉన్న నాయకుడు ఒక స్థాయి వరకే దాన్ని అంగీకరిస్తారు. కాంగ్రెస్ అధిష్టానం మిగతా దాన్ని అంగీకరించరు. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానంలో గాంధీ కుటుంబం, ఇందిరాగాంధీ కుటుంబం, నెహ్రూ కుటుంబం కొనసాగాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ప్రతి నాయకుడిని ఆ స్థాయి వరకే చేస్తారు. బహుశా రాజశేఖర రెడ్డి గారికి ఈ సమస్య ఎదురైంది. అయినా కానీ ఆయన ధైర్యంగా స్వతంత్రంగా నిలబడి చేశారు. ఇంతటి నాయకుడి పట్ల ఉన్న అభిమానం అటు ఆంధ్రప్రదేశ్లో చాలామందికి ఉంది, ఇక్కడ కూడా ఉంది. అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానము ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది. జగన్మోహన్ రెడ్డి గారికి దానికి ఫలితం వచ్చింది. ఇప్పుడు షర్మిల గారు అక్కడ రంగంలోకి ప్రవేశించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమలో కొంత భాగం తప్పనిసరిగా షర్మిల గారి మీదకి పోయే అవకాశం ఉంటుంది. షర్మిల గారి నాయకత్వం వహించేటటువంటి పార్టీకి ఆయనకు ఉన్నటువంటి ఓటు నిధులు కొన్ని మారే అవకాశం ఉంటుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కానీ, ఆయన తల్లి కానీ, లేదా మరొకరు కానీ షర్మిల గారితో తిరిగి సంధి ప్రయత్నాలు, కలిసి రాజకీయం చేసే ప్రయత్నాలు కూడా చేయొచ్చు. అవకాశం ఉంది అంటున్నాను. ఒక విశ్లేషణగా ఇలాంటి అవకాశం ఉండొచ్చు. అప్పుడు ఫలితాలు ఎట్లా ఉంటాయి? ఒకవేళ తిరిగి షర్మిల గారు కలిసి కుటుంబం ఒకటిగా ప్రయత్నం చేస్తారా,
చేసినప్పుడు ఆమె ఎట్లా ఆశిస్తారు? ఇవన్నీ వేచి చూడాల్సి ఉంది. అయితే ఇప్పుడే ఇవన్నీ జరుగుతాయని చెప్పలేము. ఇప్పటికిప్పుడే కాంగ్రెస్ ఏదో పెద్ద బలం పుంజుకుంటుందని, కాంగ్రెస్ వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని ఇప్పుడు ఎవరు చెప్పలేరు. దీని పరిణామాలు ఇంకా ఎట్లా ఉన్నాయన్నది ఇంకా 2-3 నెలల సమయం ఉన్నది మనకి. ఈ 2-3 నెలల సమయంలో రకరకాల ఇవి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కనుక మనం ఇప్పుడే చెప్పలేము. మిత్రులారా, వేచి చూద్దాం. ఇలాంటి చర్చల కోసం, ఇలాంటి విశ్లేషణ కోసం పులి కన్ను ది వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. ఉంటాను. నమస్తే.